హలో అండి, వెల్కమ్ టు సిరికీర్తి వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పర్టికులర్ వీడియోలో నేను ఒక ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నాను. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది వీడియో. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కంప్లీట్గా చూడండి, మీకు ఒక క్లారిటీ అర్థమవుతుంది. మీరు మధ్యలోనే వెళ్ళిపోయారనుకోండి మీకు అర్థం కాదు. యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి దీని బేస్డ్గా, కానీ ఈ వీడియో కొంచెం స్పెషల్గా ఉండబోతుంది. ఎందుకంటే నేను ఎలాగైతే నా ఎగ్జామ్స్కి చదువుకునేదాన్నో అదే మీకు షేర్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, యాక్చువల్గా ఇంటర్ ఎగ్జామ్స్ బిఫోరే ఈ వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే కొన్ని షెడ్యూల్స్ వల్ల నేను అది చేయలేకపోయాను. అండ్ మా చెల్లి కూడా 10th క్లాస్లో చదువుతుంది. సో అందరూ ఎగ్జామ్స్ బాగా రాయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఎందుకంటే 10th క్లాస్ అనేది మనకి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అచీవింగ్ సంథింగ్ కదా. సో మనం ఫస్ట్ క్లాస్ నుండి 9th క్లాస్ వరకు పాస్ అయినా పాస్ కాకపోయినా పర్వాలేదు, కానీ 10th నుండి మాత్రం ప్రతి దాంట్లో కౌంట్ ఉంటుంది. సో డెఫినెట్లీ పాస్ అవ్వాలి. నేను బీటెక్ కంప్లీట్ చేశానండి. యాక్చువల్గా మనం ఎంత చదివినా కూడా దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువ క్యాపబిలిటీ కావాలి. అంటే మనం అన్నీ చదివే ఉంటాము, కంప్లీట్గా మనకు వచ్చే అనుకుంటాము, కానీ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి కూర్చుంటే ఇంకా ఫ్యూజెస్ అవుట్ అయిపోతాయి. ఈ క్వశ్చన్ చదివినట్టే ఉంటుంది కానీ అది గుర్తుకు రాదు. సో ఇలా నేను చాలా టైమ్స్ ఎక్స్పీరియన్స్ చేశాను. సో నేను నా బీటెక్లో ఎలా చేసేదాన్నో, అంటే ఎగ్జామ్స్ ఎలా రాసేదాన్నో, ఏ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకునేదాన్నో మీ అందరికీ షేర్ చేస్తున్నాను. నేను ఎగ్జామ్కి ముందు చాలా డేస్లో చదవనండి. ఎగ్జామ్ రేపనంగా ఈరోజు చదువుతాను. ఎందుకంటే అంత ముందే చదువుతామంటే అయ్యో గుర్తుండదో అని మైండ్ కోఆపరేట్ చేయదు. ఇప్పుడు మన హ్యాండ్ని ఇలా మూవ్ చేయాలంటే మూవ్ చేయగలుగుతాము, అండ్ హెడ్ని మూవ్ చేయాలంటే మూవ్ చేయగలుగుతాము, కానీ మన బ్రెయిన్ మన మాట అస్సలే వినదు. మనం ఇది చదవాలి 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 అని అనుకుంటాము, బట్ బ్రెయిన్ అదంతా తీసుకోలేదు. సో డిస్ట్రాక్షన్స్ వస్తాయి, అది గుర్తొస్తుంది ఇది గుర్తొస్తుంది, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి చదువుకోవాలంటే. చదువుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. నేను ఒక్క లాస్ట్ డే అంటే ఈరోజు ఎగ్జామ్ అంటే బిఫోర్ డే మాత్రమే ప్రిపేర్ అవుతాను. సో అది ఎలా ప్రిపేర్ అవుతాను మీ అందరికీ షేర్ చేస్తాను. డిస్ట్రాక్షన్స్ లేకుండా మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ చేస్తాను. అండ్ హై పర్సంటేజ్ కూడా వచ్చింది. సో అది మీ అందరికీ ఈరోజు షేర్ చేద్దాం అనుకుంటున్నాను, మీకు హెల్ప్ అవుతుంది కదా. యాక్చువల్గా బ్రెయిన్ మన మాట వినేలా చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం అది చదువుకోవాలి, అది నా మైండ్లోకి ఎక్కాలి అని మన బ్రెయిన్కి మనం చెప్పాలి. యాక్చువల్గా ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయనంటే అందరూ మార్నింగే లేసి చదువుతారు చీకటితో. సో నైట్ అవుట్స్ ఎక్కువ చేస్తారు. యాక్చువల్గా నైట్ అవుట్స్ చేస్తే ఏమవుతుందో తెలుసా, మనం ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత నిద్ర వచ్చేస్తుంది. సో నేను ఎప్పుడూ నా ఎగ్జామ్స్ కోసం నైట్ పడుకోకుండా ఎప్పుడూ లేదు. నేను ఫస్ట్ క్లాస్ నుంచి బీటెక్ కంప్లీట్ అయింది కదా, ఇప్పటి వరకు ఎగ్జామ్స్ కోసం నేను నైట్ అవుట్ చేసిన డే అంటూ లేదు. నేను నా స్లీప్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే స్లీప్ ప్రాపర్గా ఉంటే మన బ్రెయిన్ ప్రాపర్గా ఫంక్షన్ చేస్తుంది. సో అప్పుడు మనం చదువుకున్నవన్నీ గుర్తుండి ఎగ్జామ్లో రాయగలుగుతాము. అలానే చదువుకోకుండా ఉండొద్దు, మార్నింగ్ టైంలో చదువుకోవాలి. సో నేను 9కి లేస్తాను ఎగ్జామ్స్ ఉన్నప్పుడు. అంటే రేపు ఎగ్జామ్ ఉందనగా ఈరోజు 9కి లేస్తాను. అదేంటి అంత లేట్గా అని అనుకోకండి, నేను అలాగే లేస్తాను. సో నేను లేచిన తర్వాత ఫస్ట్ నేను స్నానం చేసి అన్నీ కంప్లీట్ చేసేసుకుంటాను. ఎందుకంటే డిస్ట్రాక్షన్ ఉండొద్దు. నేను రెడీ అయ్యి మరీ కూర్చుంటాను చదువుకోవడానికి. ఎందుకంటే మనకు ఒక పాజిటివ్ వైబ్ కావాలి, ఒక ఫ్రెష్నెస్ కావాలి. నార్మల్గా ఎలాగోలా కూర్చొని చదువుతుంటే బోర్ కొట్టేస్తుంది. సో మనది మనం కొంచెం నీట్గా మంచిగా కూర్చున్నాం అనుకోండి, సో అప్పుడు మనం చదివింది బాగా ఎక్కుతుంది మైండ్లోకి. సో నేను ఫస్ట్ మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి రూమ్లో కూర్చుంటాను. లీటర్ వాటర్ బాటిల్ నా పక్కన డెఫినెట్లీ పెట్టుకుంటాను. అది తిన్న తర్వాతే కూర్చుంటాను. సో తిన్న తర్వాత రూమ్లో ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఉండొద్దు. ఒక రూమ్లో మనం చదువుకుంటున్నామంటే ఆ రూమ్లో డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మనం ప్రాపర్గా చదువుకోగలుగుతాము. సో రూమ్లో కూర్చుంటాను కదా, ఇప్పుడు ఏం చేస్తానంటే మొబైల్లో ఒక 1 hourకి అలారం పెట్టుకుంటాను. 1 hourకి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు నాకు నార్మల్లీ
5 లెసన్స్ ఉంటాయి బీటెక్లో. అంటే బీటెక్ 1 సబ్జెక్ట్లో 5 లెసన్స్ ఉంటాయి. వాటిని నేను ఏం చేస్తాను తెలుసా, చెప్తే సిల్లీగా ఉంటుంది బట్ చెప్తాను. నేను ఎలా చేశానో అది మీకు చెప్దాం అనుకుంటున్నాను. సో ఇందులో సిగ్గుపడాల్సింది ఏం లేదు. ఫస్ట్ 1 2 3 4 5 అని ఒక పేపర్లో రాసుకుంటాను. సో ఇలా కళ్ళు మూసుకొని ఇలా 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 అనేసి ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఏదైతే వస్తుందో అదే నేను చదువుకుంటాను. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి డెఫినెట్లీ మ్యాండేటరీ. ఒకప్పుడు మనకి ఈ రిసోర్సెస్ అన్నీ లేవు, ఏం చదువుకోవాలి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, అండ్ మనకి ఏమైనా అర్థం కాకపోయినా చాట్ జీపీటీ ఉంది, యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి, చాలా మనకి రిసోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. చాలామంది అంటారు ఫోన్ వద్దు, ఫోన్ లేకుండా చదువుకో అని. బట్ ఫోన్ డెఫినెట్లీ మ్యాండేటరీ. మనకు కావాల్సింది ఏమైనా నేర్చుకోవాలి అని అంటే ఫోన్లోనే మనకు రిసోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. అదే ఫోన్ని చూస్తే మళ్ళీ ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ స్క్రోల్ చేయాలి, యూట్యూబ్ చూడాలి. సో ఇలాంటి థాట్స్ మాత్రం మైండ్లో జనరేట్ చేసుకోవద్దు. ఫోన్ యూజ్ చేయాలి, అది మన రిసోర్సెస్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనం యూజ్ చేయాలి. సో నేను ఏం చేస్తానంటే ఒక సబ్జెక్ట్ అంటే ఒక సబ్జెక్ట్లో ఒక చాప్టర్ సెలెక్ట్ చేసుకుంటాను కళ్ళు మూసుకొని. తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ చూసుకుంటాను. అవన్నీ మనకి నెట్లో దొరుకుతాయి అండ్ యూట్యూబ్ వీడియోస్లో కూడా ఉంటాయి. సో వాటిలో నేను చూసుకుంటాను, మెయిన్గా అవి ప్రిపేర్ అవుతాను. సో ఏవైతే ఇంపార్టెంట్ అనిపిస్తాయో వాటన్నిటిని నేను ప్రిపేర్ అవుతాను. ఆ 1 hour నా మైండ్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా చదువుతూనే ఉంటాను. ఇప్పుడు 1 hour కాబట్టి ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అండ్ కంటిన్యూస్గా చదువుతుంటే మనకి డిస్టర్బెన్సెస్ అనిపిస్తుంది అనమాట. మన మైండ్ మనకి కోఆపరేట్ చేయదు, అంటే అంత బోర్ కొట్టేస్తుంది అండ్ చదవడానికి ఇంట్రెస్ట్ రాదు. సో నేను ఏం చేస్తానంటే ఓన్లీ 1 hour మాత్రమే చదువుతాను. అలారం మోగింది అనుకోండి, నేను సపోజ్ ఒక ఆన్సర్ చదువుతున్నాను, ఆ ఆన్సర్లో 75% ఆన్సర్ కంప్లీట్ అయింది, ఒక 25% మాత్రమే ఉంది. అలారం మోగిన తర్వాత ఆ 25% కూడా చదువుతానని అస్సలు అనుకోను. అలారం మోగిందంటే ఆన్సర్ ఎక్కడున్నా సరే బుక్ క్లోజ్ చేసి వెళ్ళిపోతాను. ఎందుకంటే నేను ఖచ్చితంగా దాన్ని అలారంని డెఫినెట్లీ పాటిస్తాను. సో అలారం అనేది నా ఎడ్యుకేషన్లో చాలా మేజర్ రోల్ ప్లే చేసింది. నేను వదిలేసి వెళ్ళిపోతాను. ఒక 15 minutes అలారం పెట్టుకుంటాను. మళ్ళీ ఒక 15 minutes నాకు నచ్చింది చేస్తాను. అంటే మా మమ్మీ దగ్గరికి వెళ్తాను, డిస్టర్బ్ చేస్తాను, అటు మాట్లాడతాను, ఇటు మాట్లాడతాను, సాంగ్స్ వింటాను, టీవీ చూస్తాను. ఆ 15 minutes నాకు నచ్చింది చేస్తాను. ఎందుకంటే నా మైండ్ రీఫ్రెష్ అవ్వాలి. సో నా మైండ్ రీఫ్రెష్ అయితేనే నేను మళ్ళీ చదవగలను. సో నేను అలాగే కూర్చున్నాను అనుకోండి, సో నేను కాన్సన్ట్రేషన్ పెట్టలేను దానిపైన. సో నేను అందుకే ఒక 15 minutes నాకు నచ్చింది చేస్తాను. అండ్ అలారం మోగిన తర్వాత మళ్ళీ వెళ్ళి వాటర్ తాగుతాను. మీరు నమ్ముతారా, నేను అసలు రోజు వాటర్ అంటే ఒక 2 liters అలా తాగుతానేమో. ఎగ్జామ్స్ అప్పుడు మాత్రం ఒక 4-5 bottles మాత్రం డెఫినెట్లీ కంప్లీట్ చేస్తాను. వాటర్ తాగితే మనకి రిఫ్రెషింగ్గా ఉంటుంది అండ్ చదివింది కూడా చాలా బాగా మైండ్కి ఎక్కుతుంది. సో ఇప్పుడు మళ్ళీ అదే ప్రాసెస్ చేస్తాను. అలారం మోగిందంటే 1 hourకి మళ్ళీ అలారం పెట్టుకుంటాను. ఓన్లీ ఆ 1 hour చదువుతాను, మళ్ళీ 10 minutes బ్రేక్ తీసుకుంటాను. సో అలా బ్రేక్స్ తీసుకుంటూ చదువుకుంటే చాలా బాగా గుర్తుంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను ఈ లెసన్ కంప్లీట్ చేస్తాను. సపోజ్ నాకు 3rd lesson ఇలా పట్టుకుంటే వచ్చింది. సో 3rd lesson నేను కంప్లీట్ చేశాను. నేను ఏం చేస్తానో తెలుసా, నెక్స్ట్ లెసన్కి వెళ్ళకుండా మా ఫ్రెండ్స్కి కాల్ చేస్తాను. అందరం కాన్ఫరెన్స్ కాల్లోనే ఉంటాము. సో నేను వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ లెసన్ని వాళ్ళకి పర్ఫెక్ట్గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానివల్ల 2 benefits ఉన్నాయి. వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అండ్ నాకు ఈజీగా గుర్తుంటుంది. ఇప్పుడు నేను చదివింది మళ్ళీ మళ్ళీ రివైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు ఖచ్చితంగా గుర్తుంటుంది. యాక్చువల్గా మా ఫ్రెండ్స్ అంటే ముందు వాళ్ళకి బ్యాక్లాగ్స్ ఉండేవి అండ్ నాతో ఇలా అంటే నేను వాళ్ళకి ఫోన్ చేసి కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక 3 sems అలా చేశాను అనుకుంటా. ఆ 3 semsలో వాళ్ళకి ఒక్క బ్యాక్లాగ్ లేదు. వాళ్ళకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తారు. యాక్చువల్గా మా ఫ్రెండ్స్ స్ఫూర్తి ఉంటుంది, తనైతే September 5th టీచర్స్ డే అప్పుడు నాకు విష్ చేసింది, నీ వల్లనే మేము మంచి రాస్తాము ఎగ్జామ్ అని చెప్పేసి. నాకు అలా విన్నప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో వాళ్ళకి అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మళ్ళీ ప్రిపేర్ అవుతారు. అంటే వాళ్ళకి అర్థం చేసుకోవడానికి. వాళ్ళు అది అర్థం చేసుకునే లోపు నేను ఇంకో లెసన్ చదువుతాను, మళ్ళీ ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తాను, మళ్ళీ వాళ్ళకి చెప్పేస్తాను. సో ఇలా బ్రేక్స్ తీసుకుంటూ చదువుకోవడం వల్ల మన మైండ్లోకి ఆన్సర్స్ అన్ని పర్ఫెక్ట్గా ఎక్కుతాయి.
ఎట్టకేలకి సాయంత్రం వరకు అంటే నైట్ 9-10 అప్పటి వరకు 5 లెసన్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేస్తానండి. ఇంకా నేను నైట్ అవుట్ చేయను, ఎందుకంటే నేను ఆల్రెడీ చదువుకున్నాను. సో మళ్ళీ నైట్ అవుట్ చేస్తే ప్రాబ్లం, నాకు ఖచ్చితంగా నిద్ర వస్తుంది ఎగ్జామ్ హాల్లో. సో అందుకే నేను నైట్ అవుట్ చేయను, అలాగే హ్యాపీగా పడుకుంటాను. మార్నింగ్ నేను 6కి లేస్తానండి. 6కి లేచిన తర్వాత నేను ప్రిపేర్ అయినంత ఒక్కసారి చూసుకుంటాను, అంటే మళ్ళీ రివైజ్ చేసి మళ్ళీ చదవడం అలా కాదు. అండ్ అలా చదువుతూ ఉంటాను, జస్ట్ రివైజ్ చేసుకున్న తర్వాత ఇంకా హ్యాపీగా ఎగ్జామ్ హాల్కి వెళ్తాను. ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి. మీరు బ్రేక్ఫాస్ట్ చేయకపోతే మీకు ఆకలి వేస్తూ ఉంటుంది. సో ఆ ఫ్రస్ట్రేషన్లో మీరు మీ మైండ్లో ఉన్న ఆన్సర్స్ని మర్చిపోవచ్చు. సో ఈ టిప్ డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి. మీకు నచ్చకపోయినా బ్రేక్ఫాస్ట్ ఇస్ కంపల్సరీ వైల్ గోయింగ్ టు ది ఎగ్జామినేషన్ హాల్. ఎందుకు రోజు నచ్చే టిఫిన్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు నచ్చదు, అంత హడావిడిగా ఉంటాం కదా. సో అందుకే నచ్చదు తినడానికి, కాకపోతే డెఫినెట్లీ తినాలి. సో తిని మంచిగా మన పొట్ట ఫుల్ ఉండాలి, అలా అని ఎక్కువ తినకూడదు, మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది. సో లిమిటెడ్గా తినేసి ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలి. అండ్ చాలామంది నాకు తెలిసి అంతెందుకు నా ఫ్రెండ్సే, నేను ఎక్స్ప్లెయిన్ చేసే నా ఫ్రెండ్సే, నేను ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేసే నా ఫ్రెండ్సే హడావిడి పడుతుంటారు, అసలు చాలా టెన్షన్ పడుతుంటారు ఎగ్జామినేషన్ అంటే. అండ్ చాలా స్పీడ్గా పేపర్స్ టర్న్ చేస్తూ చదువుతారు. అసలు నాకు అర్థం కాదు, ఇలా టర్న్ చేస్తే ఏమొస్తుంది, మనం ఏమైనా రోబోట్సా? అండ్ చాలా టెన్స్ ఫీల్ అవుతారు. సో ఆ టెన్షన్కి ఆన్సర్స్ మర్చిపోతారు యాక్చువల్లీ. సో లాస్ట్ మినిట్ ఎగ్జామ్ హాల్కి వెళ్తామని అనే లోపే మొత్తం ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తారు, మళ్ళీ చూస్తారు. నేనైతే అస్సలు ఓపెన్ చేయనండి బుక్, ఎందుకంటే నేను ఓపెన్ చేసి మళ్ళీ అవి చూసుకుంటూ మళ్ళీ అవి టెన్షన్ పడుకుంటుంటే నాకు అస్సలే గుర్తుండవు. సో నాకు మళ్ళీ అదా ఇదా అని మళ్ళీ కన్ఫ్యూషన్లో ఉంటాను. నేను ఆల్రెడీ ఒకటి ప్రిపేర్ అయ్యాను, అది నా మైండ్లో సేవ్ అయి ఉంది, అండ్ నేను మా ఫ్రెండ్స్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, కాబట్టి నేను ఈజీగా రాయగలను ఎగ్జామ్. సో నేను అవన్నీ ముందు ప్రిపేర్ అవ్వను. మా ఫ్రెండ్స్ లెజెండ్స్ అండి, యాక్చువల్గా 9 o'clockకి అలా అంటే ఎగ్జామ్ హాల్కి వచ్చేస్తారు చాలామంది. 9:30 కల్లా ఎగ్జామినేషన్ ఉంటుంది, ఎగ్జామ్ సెంటర్కి 9 కల్లా వచ్చేస్తారు. నేనైతే ఇంకా ఎగ్జామ్కి 15 minutes 10 minutes ఉందనగా ఎగ్జామ్ హాల్కి వస్తాను అనమాట, ఎగ్జామ్ సెంటర్కి. మా ఫ్రెండ్స్ అయితే 8:30కి అలానే వస్తారు, వచ్చి అక్కడ కూర్చొని టైంపాస్ చేస్తూ ఉంటారు, అలా నవ్వుకుంటారు, ఇలా నవ్వుకుంటారు. నేను రాగానే ఎక్స్ప్లెయిన్ చేయి అంటారు. సో నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మధ్యలో కూడా మళ్ళీ ఆ జోక్స్ వేసుకోవడం, వీళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో మాట్లాడడం, ఇదే అయిపోతుంది. సో అంతసేపు టైంపాస్ చేశారు కదా, ఎప్పుడైతే బెల్ ర్యాంగ్ అయిందో ఇంకా ఎగ్జామినేషన్ హాల్కి వెళ్తాం కదా, అప్పుడు మొత్తం పేపర్స్ టర్న్ చేస్తూ స్టెప్స్ ఎక్కుకుంటూ చదువుతారు. రామచంద్ర ప్రభు, అసలు ఎందుకు ఇలా చేస్తారో అర్థం కాదు. నేను వాళ్ళకి చాలా టైమ్స్ చెప్పిన, అరే మీరు ఇలా చదివితే మీరు మర్చిపోతారబ్బా, మీరు ఇప్పుడు ఎంత చదివినా కూడా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మర్చిపోతారు, ఎందుకు టెన్షన్ పడడం అని చెప్పినా అస్సలే వినరు, వల్ల చదువుతూనే ఉంటారు. యాక్చువల్గా మీకు ఒక జోక్ చెప్పిన, నా రూల్ నెంబర్ మా ఫ్రెండ్ రూల్ నెంబర్ దగ్గర స్ఫూర్తి ఉంటుంది మా ఫ్రెండ్. సో తన నెంబర్ నా నెంబర్ చాలా దగ్గర, ఒక 4-5 members మధ్యలోనే ఉంటుంది. అండ్ ఇంకో ఫ్రెండ్ వర్షిని కొంచెం ఎక్కువ, అంటే కొంచెం పెద్ద రూల్ నెంబర్ అనమాట. మాది 1 to 10 digitsలో ఉంటుంది, తనది 30 digitsలో ఉంటుంది అనమాట. సో ఒక్కొక్కసారి తను మా రూమ్లో పడుతుంది అండ్ ఒక్కొక్కసారి పడదు, బట్ నేను స్ఫూర్తి మాత్రం డెఫినెట్గా ఒకటే రూమ్లో పడతాము. అండ్ ఒక విషయం ఏంటంటే, నేను ఫస్ట్ బెంచ్లో పడితే స్ఫూర్తి లాస్ట్ బెంచ్లో పడుతుంది, అండ్ నేను లాస్ట్ బెంచ్లో పడితే స్ఫూర్తి ఫస్ట్ బెంచ్లో పడుతుంది. అండ్ మా మిడిల్లో ఒక 4-5 members ఉంటారు. సో ఇది మా ఎగ్జామినేషన్ డెఫినెట్గా ఇలానే పడతారు. సో మేము ఒక కోడ్ పెట్టుకున్నాము, తనకి ఏదైనా ఆన్సర్ డౌట్ ఉంటే తను ఒక స్కేల్ కింద వేస్తే నేను వెనకకి చూసి ఆన్సర్ చెప్పాలని. యాక్చువల్గా ఆన్సర్ మనం వెనక ఉంటే ఇలా కొంచెం హెల్ప్ చేస్తాము, బట్ అంత దూరం ఉన్నప్పుడు ఆన్సర్ ఎలా చెప్తాము, కానీ ఏదో విధంగా హింట్ ఇచ్చేదాన్ని. అయితే ఒక హైలైట్ జోక్ ఏంటంటే, నేను ఫస్ట్ బెంచ్లో ఉన్నాను, తను లాస్ట్ బెంచ్లో ఉంది. లాస్ట్ బెంచ్లో ఉన్నది ఏంటండి, ఈజీగా ఇలా చూసేయచ్చు. ఫస్ట్ బెంచ్లో ఉన్న వాళ్ళు అయితే ఇలా తిరిగి చెప్పాలన్నమాట, ఇలా తిరిగి వాళ్ళకి ఆన్సర్ చేయాలి కదా. సో ఫస్ట్ బెంచ్లో ఉండడం ఒక పెద్ద రిస్క్, అండ్ వెనకకి తిరిగి ఆన్సర్ హెల్ప్ చేయడం ఇన్విజిలేటర్ చూస్తే పనిష్ చేస్తారు. సో అయినా కూడా నేను తను స్కేల్ వేస్తే వెనకకి చూశాను. యాక్చువల్గా తను క్వశ్చన్ పేపర్ చూపించి ఈ ఆన్సర్ చెప్పు అంటుంది. యాక్చువల్గా మా మధ్యలో చాలామంది ఉన్నారు,
అండ్ నాకు ఏ ఆన్సర్ అడుగుతుందో అర్థం కావట్లేదు. ఓన్లీ లిప్ మేము ఉంటే అర్థమవుతుంది, ఇట్లా లిప్ మూమెంట్ మాత్రమే ఇస్తుంది, తను ఇంకేం మాట్లాడట్లేదు. అయితే నేనేం చేశానంటే నాకు అర్థం కావట్లేదు, ఏ క్వశ్చన్ అడుగుతున్నావు అని చెప్తున్నాను. సో తనేం చేస్తుందంటే ఈ క్వశ్చన్ చెప్పు, ఆన్సర్ చెప్పు అంటుంది. దీంతో ఇలా కాదని ఏం చేశాను తెలుసా, నోటికి ఏది వస్తుంది ఇట్లా మాట్లాడేశాను అనమాట. అలా మాట్లాడేశాను. అసలు ఏదో నోటికి వస్తే అంటే ఇంకా జస్ట్ లిప్ మూమెంట్ ఇచ్చాను, ఆన్సర్ చెప్పలేదు. తను ఏ క్వశ్చన్ అడుగుతుందో నాకు అర్థం కావట్లేదు కదా. సో నాకు నచ్చినట్టు నేను లిప్ మూమెంట్ ఇచ్చాను. ఓకే సిరి, ఓకే అర్థమైంది అంటుంది. ఆ సెకండ్ నాకు ఎంత నవ్వు వచ్చిందంటే అసలు చాలా కంట్రోల్ చేసుకుని ఆయన ఇన్విజిలేటర్ నన్నే చూస్తున్నారు, ఎందుకమ్మా వెనక్కి తిరుగుతున్నా అని. సో చాలా నవ్వు వచ్చింది. అసలు నేను ఏ ఆన్సర్ చెప్పాను నాకే తెలియదు, జస్ట్ లిప్ మూమెంట్ ఇచ్చాను, తను ఓకే అని అంది. ఇంకా ఎగ్జామ్ హాల్కి బయటికి రాగానే ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత స్ఫూర్తి నేను నీకు ఒక ఆన్సర్ చెప్పాను గుర్తుందా అంటే చెప్పావు రాశాను అంటుంది. యాక్చువల్గా నేను లిప్ మూమెంట్ ఇచ్చాను, నువ్వు ఏం రాసావు అని చెప్పేసి అంటే నువ్వు ఎప్పుడు ఇలానే చేస్తావు అని కొడుతుంది. అంతే తప్ప ఏదో రాసింది ఏదో అనుకుంది, అయినా ఏం అర్థమైందేమో. దేవుడి దయ వల్ల అందరం పాస్ అయిపోయాము. సో ఇదండి మా బీటెక్లో మేము పడ్డ స్ట్రగుల్స్, మేము ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఎగ్జామ్స్ అన్ని పాస్ అవ్వడానికి. అండ్ ఇప్పుడు నా పర్సనల్గా నేను ఎలా అయితే చదువుకున్నానో అదంతా మీకు షేర్ చేశాను. డెఫినెట్గా ఇది కొంతమందికి అయితే హెల్ప్ అవుతుంది కదా. ఖచ్చితంగా మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీరు డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. ఎందుకంటే నేను ప్రతి ఎగ్జామ్కి ఇలానే చేస్తాను, బ్రేక్స్ తీసుకొని చదివితే ఖచ్చితంగా గుర్తుంటుంది. ఫ్రెండ్స్తో డిస్కస్ చేయాలి, అలా అని మొత్తం కంబైన్ స్టడీస్ అని కూర్చోకూడదు. ఫ్రెండ్స్తో డిస్కస్ చేయాలి, మీరు ఎప్పుడైతే చదువుకున్నారో అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి డిస్కస్ చేయాలి. కానీ మొత్తం వాళ్ళతోని కూర్చొని చదువుకోవడం అంటే అది ముచ్చట్లు పెట్టుకోవడానికి సరిపోతుంది, చదువుకోలేము. ఎందుకంటే ఫ్రెండ్స్తో ఉంటే ఇంకా అవి ఇవి అన్నీ గుర్తొస్తాయి. ఇక అర్థమైందని అనుకుంటున్నాను. ఈ ఫార్మాట్ని మీరు పాటిస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఎందుకంటే పర్సనల్లీ నేను సక్సెస్ అయ్యాను కాబట్టి నేను మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఇక్కడి వరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎగ్జామ్స్ ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. మీరు ఎగ్జామ్స్ మంచిగా రాయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకి ఫస్ట్ టైం ఇలా ఎగ్జామినేషన్ కాబట్టి, అంటే ఫస్ట్ టైం వేరే సెంటర్కి వెళ్ళి రాస్తారు కాబట్టి కొంచెం టెన్షన్ ఉంటుంది. నాకు కూడా నా 10thలో నేను చాలా టెన్షన్ పడ్డాను. అప్పుడు నేను హాస్టల్లో ఆటోలో మమ్మల్ని డ్రాప్ చేసేవాళ్ళు సెంటర్ దగ్గర. అక్కడ నేను అంటే మేము హాస్టల్లో ఉన్నాం కాబట్టి మాకు మొబైల్స్ ఉండవు కదా. ఎవరైనా బయట కనిపిస్తే వాళ్ళ దగ్గర ఫోన్స్ తీసుకొని మా మమ్మీకి కాల్ చేసి మమ్మీ ఎగ్జామ్కి వచ్చాను, మమ్మీ ఇలా రాశాను అలా రాశాను అని చెప్పేదాన్ని. అదొక స్పెషల్ టైప్ ఆఫ్ ఫీలింగ్ లేండి, అది మళ్ళీ గుర్తొస్తే హ్యాపీ అనిపిస్తుంది. సో ఇప్పుడైతే టెన్షన్ అనేది డెఫినెట్లీ ఉంటుంది ఫస్ట్ టైం కాబట్టి. కానీ మీరు ఒకవేళ మంచిగా కాన్ఫిడెంట్గా ఉండి టెన్షన్ ఏం పడకపోతే ఎగ్జామ్స్ ఏంటండి ఏవైనా రాసేస్తారు. ఐఏఎస్ ఎగ్జామ్స్ కూడా ఈజీగా రాసేస్తారు, అంత క్యాపబిలిటీ ఉంటుంది మనకి, కాన్ఫిడెన్స్ ఉంటే. మంచిగా ఎగ్జామ్స్ రాయండి, టెన్షన్ ఏది పడద్దు, రిఫ్రెషింగ్ మైండ్తో చదువుకోండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. అండ్ మా చెల్లికి కూడా హార్ట్ఫుల్గా చెప్తున్నాను, ఆల్ ది బెస్ట్ వైషు, మంచిగా ఎగ్జామ్ రాయి. సో నా వీడియో చూసారు కదా, ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేయండి. నా వీడియోస్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నా వీడియోస్ మీ ఫోన్లోకే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సిరికీర్తి వ్లాగ్స్. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్.